లేడీ పోలీస్, తర్వాత నవదీప్ జెంట్ పోలీస్. వాళ్ళు ఏం చేస్తారో కూడా నిన్న చెప్పుకున్నాం. ఒకసారి అమ్మాయిని పంపించాలి, ఒకసారి అబ్బాయిని పంపించాలి. నవదీప్ కాంటెస్ట్ వాడు, క్యాండిడేట్ వాడు, పోలీస్ పెట్టారు. లేదు సార్, కాంటెస్ట్ ఉన్నాడు కదా వెంకటేష్ సార్. వెంకటేష్ సార్ ఒకసారి అమ్మాయిని ఒకసారి అబ్బాయిని పంపిస్తారు. మీకు ఇచ్చినటువంటి స్లిప్స్ పట్టుకొని మీరు రెడీ ఉండాలి. రాగానే ఇక్కడ స్వరూప దగ్గరకు వస్తారు. స్వరూప ఆ స్లిప్ తీసుకుంటుంది. స్వరూప ఆ స్లిప్ తీసుకొని పేరు పెద్దగా చదువుతుంది, క్లాస్ చదువుతుంది, నెంబర్ చదువుతుంది. మీరు ఎంబీఏ చదివినటువంటి నెంబర్ అవునో కాదో, ఏ క్లాస్ లో ఉందో ఆ నెంబర్ అవునో కాదో ఏజెంట్స్ మీరు దాన్ని వెరిఫై చేసుకొని అమ్మాయిలు అయితే రెడ్డింగ్ కౌంట్ చేయండి, అబ్బాయిలు అయితే డూయింగ్ వాడండి. అది అయిపోతుంది, మీ డ్యూటీ అయిపోతుంది. పెద్దగా చదవాలి, ఆ స్లిప్ వేయండి, అట్ట పెట్టగా వేయండి. ఆ తర్వాత ఇక్కడ నీ డ్యూటీ ఏంటంటే అమ్మాయి ఏం చేయలేదు నేను సీటింగ్ అరేంజ్ చేస్తే దాన్ని తిప్పి ఇష్టం వచ్చినట్టు మార్చేశారు. ఇక్కడే కూర్చొని మార్చేశారు. సరే, ఇప్పుడు రండి, ప్రక్రియ స్టార్ట్ చేద్దాం. 9వ తరగతి పిల్లలు బాయ్స్ ముందు రండి. బాయ్స్ లైన్గా రండి, 1 నెంబర్ 1 నుంచి రండి. 9వ తరగతి తర్వాత నేను పిలిస్తే రాకపోతే మరి ఇవ్వను, నేను నోట్ ఇవ్వను. ఎవడో ఒకటి ముందు రండి, అందరూ లైన్ కట్టండి. ఎవరు వచ్చినా పర్వాలేదు. 9వ తరగతి బాయ్స్ వ్యాలిడే, కానీ పైన కింద ఇట్లా అడ్డంగా సగం సగం కింద పైకి వేస్తే ఇన్వాలిడ్ అయింది. అర్థమైందా? ఈ కళ్ళ దాంట్లోనే వేయాలి, ఇట్లా పైన కింద వేయద్దు. చూపినా ఇప్పుడు సపోజ్ ఉందనుకో, ఇక పుస్తకానికి పడ్డది ఇక్కడ, అర్థమైందా? ఇట్లా వేయకూడదు. ఇక ఇప్పుడు ఉందనుకో, ఇట్లా వేయకూడదు. దీన్ని అడ్డంగా ఇట్లా అడ్డంగా పెట్టుకుని వేసుకోవాలి. ఈ బొట్టుకి నేలుకో, ఈ బొడికి ఉంది, బొడికి తీసుకుని వేయాలి. అట్లా సగం పడినా ఏం కాదు, పూర్తికి పడినా ఏం కాదు. కాకపోతే 2 గీతలు ఉన్నాయి, ఆ గీతల లోపలే వేయాలి. గీతను దానికి టచ్ కావద్దు, మధ్యలో వేయాలి. ఓకేనా? యు సత్య 9th క్లాస్ రూల్ నెంబర్ 14. అమ్మాయి మీరు రాసుకోవాలా? యు సత్య ఇట్లనే అటే ఉండి పెట్టు, అటే తెలుగు పెట్టు. అది కుర్చేయి, అది కుర్చేయి. మంచిగా పడిందా? ఇది కట్ చేయరా? అరే కలుసుకురండి, 9th కలుసుకురండి, లైన్ లో ఉండండి. లైన్ లో ఉండండి. ఇక్కడ అందరూ ఎక్కడ వస్తున్నారు? రూల్ నెంబర్ సుదీప 9th క్లాస్ రూల్ నెంబర్ 3. 2 అక్క. సుదీప 9th క్లాస్ రూల్ నెంబర్ 3. ఇటు తిరుగా, అటే తిరిగి. సార్ నాకు చెప్పిన సుదీప్ అని చెప్పారు.
ఇదేంది కౌంటర్ ఫైల్ కట్టేస్తున్నారు. మూడేంది నేనేం చెప్పాను, ఎవరిని కలవద్దు అని చెప్పాను నేను. ఎవరిని వాళ్ళే పెట్టుకోమని చెప్పాను కదా సార్. కౌంటర్ ఫైల్స్ కట్టేస్తున్నామా వద్దా? కట్ చేయి అది అట్లా కాదు, స్కేల్ తీసుకో, అది ఉంది స్కేల్. స్పీడప్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఇప్పటివరకు ఎంతమంది అయ్యారమ్మా? 35. కాబట్టి కొద్దిగా స్పీడప్ చేసుకోండి, ఎందుకంటే మనకి కౌంటింగ్ ఉంది, మధ్యాహ్నం ఏమో బతుకమ్మ కూడా ఉంది కాబట్టి నువ్వు చూసుకోవాలమ్మా. M Kirtana 8th class rule number 7. M Kirtana 8th class rule number 7.
చైర్స్ జాగ్రత్తగా చూసుకోవాలి, చాలా ఖరీదైనవి. సరిగ్గా కూర్చోండి అందరూ. బాయ్స్ ఈ ఆశీర్వాదం మెడికల్ రూల్ నంబర్ 1. ఈ ఆశీర్వాదం మెడికల్ రూల్ నంబర్ 1. రూల్ నంబర్ 8. డి శరత్ కుమార్ 7th క్లాస్ రూల్ నంబర్ 8. వాళ్ళని తీయాలమ్మా, ఎలా ఉన్నారు పడ్డారు. బ్యాగ్ వేసుకున్నాను. ఈ సుదర్శి 7th క్లాస్ రూల్ నంబర్ 28. ఈ సుదర్శి 7th P. Karthik 7th class rule number 5. P. Karthik 7th class rule number 5. Rule number 24. Suki bang.
బయటికి రావాలి. అమ్మాయి చూడు 9th క్లాస్లో ఎవరు వెళ్ళారు? పోలీస్ అవుట్ చెప్తున్నా. పోలీస్ ఇంతటితో పోలింగ్ అయిపోయింది. ఏజెంట్స్ పోలీస్ చూసుకోండి. అరే పిల్లలు ఉండండి. అరే పోలింగ్ సిబ్బంది ఉండండి. పోలింగ్ సిబ్బంది వెళ్ళిపోవాలి. చేస్తున్నారు మేడం. చేస్తాను వాళ్ళు చేస్తాను. చాలేరా రే రెండు చాలే. అది ఒకడు ఓపెన్ ఉండాలి. ఒకడు ఓపెన్ ఉండాలి. ఓయ్ లెక్క పెట్టిన తర్వాత గుర్తుల వారీగా సపరేట్ చేస్తారు. 4 ప్లేట్లు ఉన్నాయి. ఆ 4 ప్లేట్ల గుర్తులు వేరుగా చేస్తారు. చేసిన తర్వాత అప్పుడు ఏ గుర్తుకి ఎన్ని వచ్చినాయో లెక్క పెడతారు. ముందు స్పోర్ట్స్ గేమ్స్, SPL లాస్ట్. చూడండి మీరు అరే చుట్టూ మోగద్దర మీరు అందరూ పక్కన ఉండాలి. వీడియోగ్రాఫర్ కొంచెం వెనక్కి ఉండాలి.
సీల్ ఓపెన్ చేస్తున్నారు చూడండి. ఎవరు నలుగురు ఎవరు పేర్లు? అఖిల్, బి అఖిల్, టి లోకేష్, ఏడి లోకేష్ నిలబడాలి, ఎం మధు, 20 కట్ట కడతారు. 20 కన్నా తక్కువ ఉంటే ఏం చేయరు, ఏం చేస్తారు? 20 రా 25. నేనే చెప్పాలి 25 అని. మన పంచాయతీ ఎలక్షన్స్ అప్పుడు 25 కట్టాలి. చూడు లోపల చూడు, ఇంకేమైనా ఉన్నాయి? అరే సందులో ఏమైనా ఉన్నాయని చూడండి, ఇటు అట్ట లోపల ఏజెంట్లు చూసుకున్నారు కానీ లోపల ఏం లేవు కదా. ఓకే, ఇప్పుడు నన్ను కూడా చేస్తుంటారు అప్పుడప్పుడు. మొత్తం కవర్ చేస్తారు అయితే అయింది కానీ చేసిరా. స్టాంప్ ప్యాడ్ ఇందులో ఉంది చూడు, స్టాంప్ ప్యాడ్ ఉంది అందులో. స్టాంప్ ప్యాడ్ ఉంది, అది కూడా తీయండి. స్టాంప్ కూడా తీయండి, మళ్ళీ నెక్స్ట్ పనికి వస్తుంది. అది బడిలో ఉంచమ్మా, అది ప్యాడ్ కూడా. ఇది కూడా బడిలో ఉంచేసి ఎప్పుడన్నా పనికి వస్తుంది. ఫ్యాన్ పెట్టుకుంటే బాగుండేది కదా. ఉందా రవిజకు అంటే టేబుల్ ఉండాలి ఇక్కడ, ఉందా రూమ్ లో? మోసుకెళ్ళిపోయింది. లేదు, వెళ్ళిపోయింది, పట్టపోయింది. మైక్ అటు పెట్టిపోయేదేమో కదా, ఇటు పెట్టినా ఇటే ఉండాలా? సరే, సైలెన్స్. ఎందుకంటే ఎవరికి ఏం కనిపించట్లేదు, మామూలుగా ఉన్నారు. ఒక్కొక్కటి చెమటలు కట్టుకుని అట్టా కూర్చున్నారు. ఎవరికి ఎన్ని వస్తాయి ఏంటి, మాకు వచ్చిందా మాకు పడిందా అట్లా సరే ఏమీ లేదు. అవి నా గుండె కొట్టుకుంటున్నారు. ఏదో దాన్ని పక్క పెట్టారు. అందులో ఉంటుంది చూడాలి. 109 వచ్చింది. చూడండి, మరొకసారి లెక్క పెట్టండి. 110 రావాలి కదా. వాటర్ లిస్ట్ లెక్క కాదు మేడం, ఎంఆర్ఎస్ లెక్క. మీకు ఆ స్ట్రెంత్ లెక్క కదా, వాటినే సార్ మీరు వేసేది వేస్తా ఉంది. బ్యాట్ మూడు ఇది అంటే ఏకపక్షం అంతా లూకస్కే బాగుపడ్డాయి. ఏకఛత్రాధిపత్యంలోకి ఇది అందులో ఎస్పీఎల్ ఒకటి వచ్చిందిరా, 108 ఉన్నాయి అందులో ఒకటి ఉంటుంది. ఇట్లా మీరు ఏడా సరిగ్గా వేయలేదు. 3 కన్నా ఎక్కువ వస్తే వాడిని డిస్ప్యూట్ చేశారు. మరి ఏం చెప్తున్నావు నువ్వు? కొంచెం చూసారా పడదు.
ఇది మురిగిపోయిందిరా, ఎవడు వేయలేదు దీనికి. నోట్ సార్, అది నోటా సార్. రైట్, ఓకే. ఇప్పుడు ఎలా చదువుతారు చూడండి. మధ్యలో ఫోటో పోతలేరా క్యారమ్ పంట బ్యాటే కన్ఫామ్. రెండు పట్టుకొని వచ్చినారా సార్? లోకేష్ ఇద్దాం విన్నారు, లోకేష్ విన్నారు కదా సార్. దాంట్లోకి యాడ్ అయింది, అందులో ఉంటుంది. అది ఇంకో ఈ జోలు ఇది పట్టుకుని చేతిలో పట్టుకున్నా. చెల్లని ఒకటి ఒకటి ఉంది కదా, వేస్తారు కదా, అది కూడా ఇది ఇందులో కలిపేయండి. ఇది చెల్లని ఒకటి, ఓకే. ఆయన చేస్తారు దూరం జరుగు. రిజల్ట్ స్పోర్ట్స్ సంబంధించి చెప్పండి. అందులో స్పోర్ట్స్ లో వచ్చినవాడు నోటాకి ఒక ఓటు వచ్చింది. అలాగే పృథ్వీ 5 ఓట్లు. మధుకి 12 ఓట్లు. నెక్స్ట్ బి అఖిల్, వీడికి బాల్ 16 ఓట్లు వచ్చినాయి. మొదటి స్థానంలో టి లోకేష్ 74. నెక్స్ట్ 2 కలిపి అనౌన్స్ చేద్దాం సార్ తోటి. ఇది అయిపోయింది. ఈ ఓటు కూడా కలపండి. అరే ఈ నలుగురు రావాలి. నఫీదు, శ్రావ్య, వెంకటేష్, రేవంత్ సార్ ఇక్కడే ఉన్నాడు. కెమెరామ్యాన్ అవకాశం లేదురా. ఓకే అరే ఇందాక ఒకటి వచ్చింది కదా,
దీంట్లో ఇందులో వచ్చింది అటు దీంట్లో మారేది ఇది లోకేష్ గారికి అంటే లోకేష్ 75 వచ్చినాయండి కోట్లు. ఆగండి ఆగండి మీరు గట్టిగా అరవద్దు, ఎనర్జీ వేస్ట్ అయిపోద్ది. మాట్లాడద్దు, సైలెంట్గా ఉండాలి. అగో టెన్షన్ టెన్షన్ అతను చూడలేదు, అతను చూడరా అండి, నేను చూడలేదు. చెప్పు సరిపోతా మొత్తం లెక్కెట్టారా? 20 గాలి గాలి పెట్టిందండి, 2 ఫ్యాన్లు పెట్టి వెనకాలే ఉంది చూడు. అది ఎస్పీఎల్ గా పోటీ చేసిన వాళ్ళు 4, నఫీదు, రేవంత్, వెంకటేష్, శ్రావ్య. ఈ 4 నిలబడ్డారు. 10th నుంచి 3, 9th క్లాస్ నుంచి 1 నిలబడ్డారు. ఇప్పుడు కౌంటింగ్ ప్రారంభమైంది. అందరిలో ఉత్కంఠ కనిపిస్తా ఉంది, ఎవరు గెలుస్తారా ఎట్టా అని. ఎంత ఎండలో అయినా సరే, ఎంత వేడిగా ఉన్నా ఈ చెట్టు కింద చూసుకుంటూ కూర్చున్నారు. మాట్లాడద్దు, దయచేసి మాట్లాడద్దు. ఒక్క 10 నిమిషాలు ఓపిక పట్టండి, అయిపోద్ది. తర్వాత మనం బయటకు వెళ్ళొచ్చు, గాలి వస్తుంది. ఒక్క 10 నిమిషాలు మాత్రమే. అయ్యేవి కాదండి, తీసేసాం కదా, తీసేసి అందులో ఎక్కేసాం కదా. అందులో అది తీసేసే కదా మేడం, అది తీస్తే ఎవరు 20 లెక్క పెట్టలేదు. 2 ఎక్కువ వచ్చింది, 2 ఎక్కువ వచ్చింది. అయితే ఎవడన్నా 2 జేబులో పెట్టుకునేసింది. నేను కాదు, రాబే అన్న కావాలి, నువ్వు అన్న కావాలి. నేను రాను. లెక్క పెడతా. కరెక్ట్ ఉందండి. అయిపోతుంది, నువ్వు ఎనర్జీ చేసుకోదు కానీ. వెంకట కటికల ఒరే సార్ పేజ్ కూడా పడాలి రా, అసలుకి అందంగా ఉన్నాడు. దీంట్లో కూడా తారుమారైందా సార్? దీంట్లో కూడా చేసింది సార్. అవును సార్, మావాడే నిజం సార్, తీర్మారేసింది వీడే సార్. నఫీదన్న నీకే గట్టిగా ఉన్నాయి, నీకు శ్రావ్యాగే రా, మొత్తం రావద్దా? పమ్మిడు
మధ్యలో నోట ఒకటి వచ్చింది నా జోలో పెట్టుకుంది సార్ భారీ ఒక దానిలో పడితే ఒక నోట అయింది సరే నేను చూసి పండుకోవడం చేసేది చాలా టెన్షన్ చల్లదు ఒక దాంట్లోనే వేసింది అలా చికెన్ డిన్నర్ వేయాలి అరే అనుకున్నా వెళ్ళిపోదాం 40 అనుకున్నారా ఇష్టమైంది 40 ఇష్టమైంది ఎయితలు మనకి ఇష్టం ఎన్ని మార్క్స్ నీకు నాన్నగారు బుద్ధులు మాట్లాడారు రేవంత్ ఆడారా రేవంత్ రెడ్డి నోట ఒకటి ఎర్రేడు మిస్టేక్ జరుగుతుంది. అలాగే పి వెంకటేష్ 6 ఓట్లు వచ్చినాయి. పి వెంకటేష్కి మెజారిటీ 5 సార్, మెజారిటీ 5 ఒక ఓటు తర్వాత 5 మెజారిటీ. వీడు ఒక ఓటు పోయి మిగతా 5 ఓట్లు. రేవంత్ బుక్కి 27 ఓట్లు. నెక్స్ట్ ఎస్కే నఫీద్ బ్యాగ్ 30 ఓట్స్. $47 ఓట్స్ కే శ్రావ్య. మన ఎస్పీఎల్ గా అలాగే
లోకేష్. మీ సందర్భంగా మీ ఫీలింగ్స్ చెప్పండి ఇప్పుడు. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నాకు ఓట్లు వేసినందుకు చాలా థ్యాంక్స్. నేను అందరినీ రోజు సాయంత్రం పూట గేమ్స్ ఆడిపిస్తాను. నేను అందరికీ సాయంత్రం పూట గేమ్స్ ఆడిపిస్తాను. అందరికీ థ్యాంక్స్. మిమ్మల్ని ఆడిపిస్తాను. గేమ్స్ ఆడిస్తా అంట, తను ఆడుకోకుండా పాపం ఏమేమి ఆటలాడిస్తాడు? వాలీబాల్, కబడ్డీ, గర్ల్స్కి టెన్నికాయటు, షటిల్, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ నుంచి ఆటలు ఉంటాయి, అవునా? అట్లాగే ఇప్పుడు మరి శ్రావ్య, కే శ్రావ్య 10th క్లాసు స్కూల్ లీడర్గా ఏమే ఇప్పుడు మాట్లాడుంది, చెప్పమ్మా. అయితే మేడం ఈ ఎంఐ ఎంఏ మాట్లాడిన తర్వాత ఇద్దరితో జరుగుతుంది. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. సార్ ఓట్లు వేసి గెలిపించినందుకు మీకు కృతజ్ఞతలు. మీకు ఏ అవసరం ఉన్నా నాకు చెప్తే నేను ప్రధానోపాధ్యాయులు గారి దగ్గరికి వెళ్ళి నేను అడుగుతాను. నాకు నమ్మకం లేదు. మీరు అందరూ నాకు ఓట్లు వేసి గెలిపించినందుకు పేరు పేరుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. లోకేష్ ఇక్కడ ఉండాలి, ప్రమాణ స్వీకారం చేయాలి. ఇట్లా పెట్టు, చెయ్యి చేతితో పట్టుకో, మైక్ ఓకే. శ్రావ్య అనే నేను ఈ రోజు నుండి పాఠశాలలో జరిగే అయితే ఒకరు పట్టుకోండి, అది ఆమె శ్రావ్య అనే నేను ఈ రోజు నుండి పాఠశాలలో జరిగే అన్ని కార్యక్రమాలలో మీ అందరి సహకారంలో విజయవంతంగా నిర్వహిస్తానని ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు సహకారం తీసుకొని ముందుకెళ్తానని ప్రమాణం చేస్తున్నాను. గట్టిగా మీరంతా పాల్గొనే మరియు మీరు కోరుకునే విధంగా ఆటలు ఆడిపిస్తానని ఇవన్నీ జరగడానికి హెచ్ఎం గారు మరియు ఉపాధ్యాయులు సహకారం తీసుకొని ముందుకెళ్ళడానికి ప్రమాణం చేస్తున్నాను.